భాస్కర్ రెడ్డి. ఇంజమూరు మండలం సిఐటియు కార్యదర్శిని. ఈరోజు మన అంగన్వాడీలు నిరసన కార్యక్రమంలో భాగంగా మన ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు ఉదయం నుంచి నిరసన కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా అక్కడి నుంచి మన తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బంగ్లా సెంటర్కి వచ్చి ఇక్కడ మానవహారాలాగా ఏర్పడి మా వీళ్ళ యొక్క బాధలు, అంగన్వాడీ యొక్క బాధలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి నిరసనగా చేస్తూ ఉన్నా కానీ గవర్నమెంట్ ఈరోజు కూడా స్పందించకుండా మొండి వైఖరితోటే ముందుకెళ్ళడం అనేది చాలా అనాలోచితమైనటువంటి ఆలోచన. కార్మికుల్ని ఇబ్బంది పెట్టినటువంటి గవర్నమెంట్లు ఏవి కూడా చరిత్రలో బాగుపడ్డ చరిత్ర ఏదీ లేదు. కాబట్టి తక్షణమే అంగన్వాడీ కార్యకర్తల ఆశలన్నీ కూడా నెరవేర్చాలని, వీళ్ళ కోరికలు, న్యాయమైన కోరికలన్నీ కూడా, డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి సిఐటిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం 26,000 అని చెప్పేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సూపర్వైజర్లుగా ప్రమోటెడ్ చేసేదాన్ని 50 సంవత్సరాలకు పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మామూలుగా జగనన్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాహారం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. వీళ్ళు అప్పు సప్పు చేసి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి టీఏ బిల్లులు కూడా ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి విడుదల కాలేదు. దాదాపుగా వీళ్ళకి అద్దెలు కానీ టీఏ బిల్లులు కానీ ఏ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అసలు ఉంటారా ఊడిపోతారా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కావాలని చెప్పి ఇబ్బందులు పెట్టడమే తప్ప ఇంకొక పరిస్థితి కాదు. ఇక్కడ ఊరకే చేసేటువంటి పనులన్నిటికీ ఎన్నెన్నో బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీఏ బిల్లులు వచ్చేపాటికి చెల్లించకుండా ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో కూడా చిన్న బిడ్డలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు పడుతూ నెట్టుకొని వస్తూ ఉన్నా కూడా గవర్నమెంట్ మొండి వైఖరిగా ఈ విధంగా ఉంది. కాబట్టి ఈరోజు నిరసనకు దిగడం, సమ్మె చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని సత్వరమే వీళ్ళందరూ పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.